ఓం దుర్గే స్మృతా హరసిభీతివచేటజంతో స్వస్థే స్మృతా మతిమతేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయనివారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఓం స్తుహి శ్రుతం గర్తసదన్యవానమృగన్న భీమముపహత్మముగ్రం మృణాచరిత్రే రుద్రస్తపానో అన్యంతే అస్మన్నివ బంధుసేనా. ఓం దార్ఢ్యదుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః. స్తుహి శ్రుతం గర్తసదన్యమానమృగన్న భీమముపహత్మముగ్రం మృణాచరిత్రే సింహస్తపానో అన్యంతే అస్మన్నివ బంధుసేనా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఈరోజు ఒక విశేషమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకునేటువంటి అవకాశం లభించింది. అయితే నాకు తెలిసినటువంటిది చాలా తక్కువ, కానీ చెప్పుకోవలసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం గురించి, మహత్కార్యం, చిన్న కార్యం కాదు అది, మహత్కార్యం. దాని గురించి మనం ప్రతి వాళ్ళు కూడా వినవలసినటువంటిది, ప్రతి వారు కూడా పొగడవలసినటువంటిది, ఒకరి చెవులోంచి ఇంకొక చెవులోకి వేసేటువంటి విశేషం ఇది. కొన్ని విషయాలు ఎవరి మట్టుకు వాళ్ళు వినేసి సైలెంట్గా ఉండిపోవడం, స్తబ్దతగా ఉండిపోవడం, ఏమీ తెలియనట్టుగా ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని విషయాలని ఒకరి చెవులోంచి ఇంకో చెవులోకి, వారి ద్వారా ఇంకొకరికి ఇది తెలియపరచవలసినటువంటిది, ఆనందంతో తెలుపుకోవలసినటువంటిది విషయం ఇది. ఈవేళ మనం చెప్పుకునేటువంటి విషయం అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవత్యాది సప్తైతే మోక్షదాయకా. ఒకానొక సమయంలోనూ పరమేశ్వరునికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై, పరమేశ్వరుడు శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేశాడు. ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఆ ఉపాసన చేసినటువంటి, పూర్తి అయినటువంటి, సిద్ధి పొందినటువంటి సమయంలోని శ్రీరామచంద్రుడు పరమేశ్వరునికి సాక్షాత్కరించి ఏం కావాలి కోరుకోమన్నాడు. నేను ఎవరికి మోక్షదాయకమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తే వారికి మోక్షం రావాలి. నీవు తారకస్వరూపుడవు. తారకస్వరూపం అంటే తరింపచేసేటువంటి వాడివి నీవు. నిన్ను ఒక రూపాన్ని కల్పించుకొని ఉపాసన చెయ్యాలి. అందుచేత మానవులకి ఈ కాశీక్షేత్రంలో నేను ఉంటాను కాబట్టి నా వల్ల ఏదైనా ప్రయోజనం జరగాలి, ఉపకారం జరగాలి, నేను చెయ్యాలనుకుంటున్నాను. అందుచేత నాకు వరం ఇవ్వని చెప్పేసి రామచంద్రుడిని పరమేశ్వరుడు వరం అడిగాడట కాశీక్షేత్రంలో. అడిగితే అప్పుడు ఈ రామతారక మంత్రాన్ని నీవు ఎంతగా ఉపాసన చేశావు కాబట్టి, ఇంతగా ఉపాసిస్తున్నావు కాబట్టి నీకు ఏం కావాలి కోరుకో అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడికి శ్రీరామచంద్రుడే స్వయంగా ఇచ్చాడట వరం. ఏమని ఇచ్చాడు? ఈ కాశీక్షేత్రంలో 100 యోజనాల పరిధిలోని ఏ వస్తువు, ఏదైనా సరే జీవి మరణిస్తే దానికి మోక్షం కలగాలి అంటే నేను వాళ్ళకి వెళ్ళి వారి చెవులోని దక్షిణ కర్ణిక, కుడి చెవిలోని కర్ణికలోని నీ యొక్క తారక మంత్రాన్ని తారక మంత్రము
కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న అని రామదాసు వారు కూడా శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేసి నాకు ఇంకా తరించడానికి తారక మంత్రం దొరికింది, ఇంకా నాకేమిటి లోటు అని సంతోషపడ్డాడు. మొన్నటి రామదాసు వరకు కూడా, అంటే మనకు తెలియదు, నేనేదో చిన్నవాడిని మొన్న అంటే నాకేం తెలిసినవాడని కాదు, అంటే చెప్తున్నాను. అనంతకాలంలోని రామదర్శనం శివుడికి ఎప్పుడైంది, ఉపాసన ఎప్పుడు చేశాడు శివుడు రాముణ్ణి, ఎప్పుడు రాముడు అనుగ్రహం శివుడికి కలిగింది, రాముడు వరం ఎప్పుడు ఇచ్చాడు ఈశ్వరుడికి, ఇవి వేదకాలంలో జరిగినటువంటిది, ఉపనిషత్ కాలం వేదకాలంలో జరిగినటువంటిది. మనం ఆ కాలానికి ఈ కాలానికి మనం ఎంతటి వాళ్ళవి ఎప్పటి వాళ్ళవి, మనకి ఏమి జ్ఞానం తెలుసు, మనం ఏం చేయగలం. అయితే యుగాన్ని బట్టి ధర్మాలు మారిపోతాయి, శరీర తత్వాలు మారిపోతాయి, ప్రకృతి తాలూకా ఆ విశేషాలు కూడా మారుతాయి. అందుచేత శ్రీరామచంద్రుడు అప్పుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశించటానికి, నీకు ఉపాసకుడు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, ఇక్కడ ఏ జీవరాశికి నీవు దక్షిణ కర్ణికలోని నీవు ఉపదేశం చేస్తావో శంకరా, ఈ జపాన్ని తారక మంత్రాన్ని, తారకము అంటే తరింప చేసేటువంటి మంత్రము, తారకం అంటే తరింప చేసేటువంటి మంత్రము. తరించడం అంటే ఏమిటి? జనన మరణ రాహిత్యమైనటువంటి స్థితి అమృతత్వం. తతో అమృతత్వం అస్మృతే తతో అమృతత్వం అస్మృత ఇది, అదే అమృతత్వం. మృతి, చావు, మృతి అన్నటువంటిది ఎప్పుడు ఉంటుంది? జన్మంటూ ఉంటే మృతి, తర్వాత చావు ఉంటుంది. పుట్టకుండా చావు ఉండదు కదా. అంచేత మృతి అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే జన్మంటూ రాకుండా ఉండాలి. జన్మంటూ రాకుండా ఉండాలంటే కర్మ ఏది ఉండకూడదు, పుణ్య సంబంధమైనటువంటిది ఫలితం ఉండకూడదు, పాప సంబంధమైనటువంటిది నిశ్శేషం అయిపోవాలి, కర్మ నిశ్శేషం అయిపోవాలి. అంటే ఏ రకమైనటువంటిది లేకుండా ఉండేటువంటి స్థితిలోని ఉండేటువంటి యోగ సమాధి స్థితిలో ఉండేటువంటి వాడికి మోక్షం వస్తుంది అని చెప్పేసి అక్కడ గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అయితే ఈ శ్రీరామచంద్రుని ఉపాసన చేసేటప్పుడు తారక మంత్రం అన్నారు. ఎవరైనా సరే తరించాలి అంటే ఈ శ్రీరామ తారక మంత్రాన్ని ఆశ్రయించాలి, రాముణ్ణి ఆశ్రయించాలి, రామతారక మంత్రాన్ని ఆశ్రయించాలి, రామతారక మంత్రాన్ని ఉపాసన చేయాలి. అప్పుడు వాళ్ళు రామానుగ్రహం వల్ల తరింపబడాలి తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఎందుచేత ఏంటంటే ఈ శ్రీరామచంద్రుణ్ణి అప్పుడు పరమేశ్వరుడు అడిగితే పరమేశ్వరుడుకి శ్రీరామచంద్రుడు ఇచ్చాడు. నీవు ఎవరికైతే ఈ రామతారక మంత్రాన్ని ఉపాసన ఆ రహస్యాన్ని మంత్రాన్ని చెవులో ప్రాణప్రయాణ సమయే, ప్రాణం పోతున్న దానికన్నా ముందుగా ఉండేటువంటి స్థితిలోని ఏదైతే ఉందో ఆ స్థితిలో నీవు ఎవరి యొక్క దక్షిణ కన్యకేందో ఇది ఉపదేశం చేస్తున్నావో వారికి మోక్షము నేను ఇస్తున్నాను అని చెప్పి రాముడి అథారిటీ ఉండాలి కదా. నేను ఇచ్చినవంతా నీకు సిద్ధించేస్తున్నా అంటే ఎవడో సిద్ధించిన వాడిని చూపించాలి కదా. నేను నీకు స్వర్గాన్ని పంపించేస్తున్నాను అయ్యా అంటే స్వర్గం ఇంతకుముందు ఎవరినైనా పంపించావని తెలుసుకోవాలి కదా. అందుచేత ఇక్కడ రాముడే స్వయంగా చెప్తున్నాడు, నేను వారికి మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి రాముడే చెప్పాడు. అందుచేత అంత పవిత్రమైనటువంటిది రామమంత్రము, రామ తారక మంత్రము. తారక రాముడు అని ఆయన్ని, ఆ తారక రాముడు అనేటువంటి ఇది తత్వం అంత గొప్పది. అది పరమేశ్వరుడు నిత్యం కూడా ఉపాసన చేస్తూ ఉంటాడు. అంతటి ప్రథమ వైష్ణవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. రుద్రాక్షలు మెడలో వేసుకొని భస్మధారణ చేసినటువంటి వాళ్ళు శైవులని స్మార్తులని ఈ రోజుల్లో అంటారు. అనాది కాలం నుంచి వేదకాలం నుంచి వచ్చినటువంటిది అదే సాంప్రదాయం. నామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అంటే శ్వేతభృత్తిక, శ్రీచూర్ణము, గంధము, శ్రీచందనము వీటిని ధరించినటువంటి వాళ్ళు శ్రీచందనము విష్ణుస్వరూపం, శ్వేతమూర్తిక
విష్ణు స్వరూపం. ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా. ఆ ఏదైతే ఆదివరాహస్వామి ఉన్నాడో ఆయన తాలూకా ఆ వరాహ రూపం ధరించి ఆ మృత్తికని భూదేవిని ఉద్ధరించాడు కాబట్టి అది దానికి పవిత్రత ఏర్పడింది. విష్ణువు ఉద్ధరించినటువంటిది కాబట్టి దాన్ని రక్షించాడు భూదేవిని కాబట్టి ఆ శ్వేతమృత్తికని వైష్ణవులు అభిమంత్రించి ఆ మంత్రం చెప్పుకొని ఆ మృత్తికని అభిమంత్రించి దాన్ని పవిత్రంగా విష్ణు స్వరూపంగా భావించి విష్ణువు ఆ విధంగానే మమ్మల్ని కూడా ఈ సంసార బంధనాన్ని నుంచి, దుఃఖం నుంచి, లోకం నుంచి, ఈ శోకం నుంచి, ఈ మోహం నుంచి మమ్మల్ని ఉద్ధరించుగాక అని చెప్పి భావన చేసి అప్పుడు ఆ ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి ఆ మృత్తికని, శ్వేతమృత్తికని వైష్ణవులు నామంగా పెట్టుకోవడం ఉన్నటువంటిది. శ్రీచూర్ణం లక్ష్మీ సంబంధమైనటువంటిది, కుంకుమ పసుపుతో చేసినటువంటిది శ్రీచూర్ణం. అలాగే మధ్యలో గంధాన్ని కూడా పెట్టుకోవాలి వైష్ణవులు. ఆ మధ్యలో గంధం పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మధ్యలో చుక్కలాగా ఉంటుందండి, ఈ గంధం ఏమిటో అనుకుంటారు. ఆ గంధం విష్ణు స్వరూపం, లక్ష్మీ స్వరూపం. అందుచేత దేవతలకి కూడా చందనము, శంఖములు, అలాగే మణులు, స్వర్ణము ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా పూజనీయమైనటువంటివే. వాళ్ళు కూడా వాటిని గౌరవంగా చూస్తారు, కానీ వాటిని కాళ్ళతో తన్నరు. అందుచేత అంత పవిత్రులు లక్ష్మీ సంబంధమైనటువంటిది కాబట్టి ఆ గంధాన్ని కూడా, శ్రీచందనాన్ని విష్ణు స్వరూపం మీదనే ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి చందనాన్ని కూడా బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ గోపీ చందనం అనే పెట్టుకుంటున్నారు, కానీ అసలు చందనమే పెట్టుకోవాలి అని చెప్పి. అంచేత వీళ్ళు వైష్ణవులు ఇలా నామం పెట్టుకుంటే ఊర్ధ్వపుండ్రాలు అంటారు, వాళ్ళని భస్మధారణ అంటారు. ఇవి పెట్టుకుంటారు. ఇవి పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వైష్ణవులు, వీళ్ళు రామమంత్రం చేస్తారు అని వీళ్ళు అనుకుంటారు. ఇవి పెట్టుకున్నటువంటి వాళ్ళు శైవులు, వాళ్ళు రామమంత్రం చేస్తే చేయొచ్చు కానీ మేమే వైష్ణవులని అని వాళ్ళు అనుకుంటారు. కానీ అసలు వైష్ణవుడు ఎవరు అని అంటే మొట్టమొదటి ఆది వైష్ణవుడు ఎవరు అంటే ఆది భిక్షు అని ఎలాగంటున్నారో ఈశ్వరుణ్ణి మొట్టమొదట యోగం సిద్ధించాలి అంటే అందులో ముఖ్యమైనటువంటిది యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి అని చెప్పి భగవద్గీతలో యోగికి ఆ యుక్తాహార విహారాదులు చెప్పబడ్డాయి. ఆ యుక్తాహారం కూడా భిక్ష చేసినటువంటిది పవిత్రమైనటువంటి గృహంలోంచి. ఎవరు పెడితే వాళ్ళు భిక్ష వేసేస్తే అది తిన్నందువల్ల తపస్సు పాడైపోతుంది. వాళ్ళు ఏ పార్టీలో పలావులో లేకపోతే ఏ కేకులో పెట్టేస్తారు. అవి తినేస్తే అది భిక్ష కింద పనిచేస్తుందా? పని చేయదు. భిక్ష అంటే వాళ్ళ ఇంటిలోని గృహంలో దేవతార్చన చేయాలి, వాళ్ళు పవిత్రంగా ఉండాలి. వాళ్ళు తాలూకా పవిత్రమైనటువంటి చేతితో వేసినటువంటి భిక్షను తిన్నందువల్ల ఈ సన్యాసికి కానీ, ఈ ఉపాసకుడికి కానీ వీడికి తపస్సిద్ధి కలగాలి. అది వేదంలో చెప్పబడినటువంటిది. సన్యాసికి ధర్మము, ఆ గృహస్థుకి అంత ధర్మం ఉన్నది. సన్యాసులకి కూడా, యతీశ్వరులు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ ఒక్క గృహస్థుకే ఉన్నది. అందుకే గృహయజ్ఞం, గృహస్థు చాలా గొప్పవాడు. గృహంలో అందుకే గృహిణి గృహం చాలా విశేషమైనటువంటి, అన్ని ఆశ్రమాల్లోనూ ముఖ్యమైనటువంటి గృహం ఈ గృహం